అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఇప్పుడు 2 నియోజకవర్గాలు చాలా కీలకంగా ఉన్న నేపథ్యం. అందులో ఆ రెండిట్లో కూడా ఒకరు పరిటాల కుటుంబం నుంచి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే, రెండవది పరిటాల కుటుంబం సహాయం లేకుండా అక్కడ కూటమి గెలవలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ మనతో ఉన్నారు. శ్రీరామ్ గారు, కరెక్టేనా? ఒకటి మీ కుటుంబం, మీ తల్లి ఏమో రాప్తాడు నేరుగా రంగంలో దిగారు, మీరేమో ధర్మవరం బాధ్యతల్ని మీ భుజాల మీద వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా ఉన్నాయి ఈ రెండు గత 5 ఏళ్ళ నుంచి అండి ఆల్మోస్ట్ అనంతపురం జిల్లాలో స్టేట్లో ఏ పరిస్థితి మనం చూస్తూ వచ్చాము. దానికి పరాకాష్ట వేస్తూ ఈరోజు రాప్తాడు కావచ్చు, అదే రకంగా ధర్మవరం కావచ్చు, ఇక్కడున్న నాయకులు ప్రజలతో వివరించిన పరిస్థితిని కూడా మనము గమనించుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్నది ఏంటంటే, రాష్ట్రంలో తెలుగుదేశం గెలవడం ఎంత ముఖ్యమని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. రాప్తాడు ధర్మవరంలో ఫస్ట్ ఈ నాయకులు ఇంటికి పంపించడం అంత ముఖ్యమనేది ప్రజలందరూ 2 నియోజకవర్గాల్లో కూడా భావిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అవినీతి కావచ్చు, అరాచకాలు కావచ్చు, వీళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ వీళ్ళు ఇంత గట్టిగా టర్న్ తీసుకుంటారని ప్రజలకు గట్టి షాక్ ఇచ్చిన పరిస్థితి 2 నియోజకవర్గాల్లో. అంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ అనొచ్చు, లేదు అరాచకాలు అనొచ్చు, ఇవే ప్రజల్ని టర్న్ చేసేయా, లేదు మీ కుటుంబం మీద ఉన్న సానుభూతి ఈసారి మళ్ళీ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నారా? దీన్ని సానుభూతి అనే దానికంటే అండి, ఈరోజు ఇక్కడ 2 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం మొదలుపెట్టారు. దాంట్లో మా వంతు భాగస్వామ్యం అనేది, లేకుంటే మా సపోర్ట్ అనేది వాళ్ళకు కూడా తీసుకుంటాం. ఆ ఇష్యూస్ మీద ఫైట్ చేసినప్పుడు ప్రజలకు కూడా అది అర్థమైంది. అంటే గత 5 ఏళ్లలోనూ అంతకుముందు జరిగిన పాలన ఏ రకంగా ఉండింది, ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో జరిగిన పాలన ఏ రకంగా ఉంది, ఇప్పుడు జరిగిన అరాచకాలు ఏ రకంగా ఉంది. ఇందులో సింపతి కంటే కూడా హార్డ్ వర్క్, వాళ్ళ మీద జరిగిన తిరుగుబాటే మనం ఎక్కువగా దీనికి కారణమైంది. అంటే ప్రజల్ని కేసులు పెట్టారు, లేకపోతే చిన్న ఇష్యూస్ని కూడా తమ కంట్రోల్లో తెచ్చుకునే ప్రయత్నం చేశారు, తమ వర్గానికి మాత్రమే సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇట్లాంటివన్నీ ఈసారి మీకు అనుకూలించే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా అండి, కేసులు అంటే ఎవరు పర్సనల్ ఇష్యూస్ ఏం లేవు దీంట్లో. ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు, లేకుంటే దాన్ని గొంతెత్తి మాట్లాడినప్పుడు కేసులు పడడమే. కానీ అది మా మీద కావచ్చు, లేకపోతే కార్యకర్తల మీద కావచ్చు, సామాన్యుల మీద కావచ్చు. ఇక్కడ ఏంటంటే, మామూలు రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒక కేసులు పెట్టుకుంటారు, అది కామన్. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, ముఖ్యంగా సామాన్యులు కూడా ఎవరైనా ఎక్కడైనా మాట్లాడినా, సోషల్ మీడియాలో చిన్న కామెంట్ పెట్టినా కానీ అరెస్టులు చేసి స్టేషన్లో పట్టకపోయి ఇబ్బందులు పెట్టిన పరిస్థితిని కూడా మనము గత 5 ఏళ్ళ నుంచి అనే దగ్గరలో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం మాకు ఇంకొంచెం ఎక్కువగానే చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధర్మవరం తీసుకున్నారంటే, అక్కడ మావాడు సోషల్ మీడియా పులి ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. అట్ ద సేమ్ టైం యూట్యూబ్, సోషల్ మీడియా మీద చాలా హెవీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో చిన్న ఏమన్నా ఇట్లా తప్పు జరుగుతుందంటే కూడా దాని మీద విపరీతంగా రియాక్ట్ అయిపోయే పరిస్థితి అనేది ఇదని ధర్మవరంలో ఉంది. అట్ ద సేమ్ టైం రాప్తాడులో కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఫేస్ చేసుకుంటూ బోత్ ఆర్ సేమ్, పెద్ద తేడా ఏం లేదు. సో ఈరోజు ఇవన్నీ జరగడం వలన ముఖ్యంగా ఇందాక మీకు చెప్పినట్టుగా నాయకులు కూడా, ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరు కానీ సొంత కేసులు ఏమీ లేవు. ఏవైనా సరే ప్రజా సమస్యల మీద పోరాడితే వచ్చిన కేసులు. సో దీని మీద ఫైట్ చేయడం, ఆ కేసుల మీద ఫైట్ చేయడం అనేది సమస్యల మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది క్లియర్గా మార్పు రావాలనేది కోరుకుంటున్నారు. ఇంకా సొంత వర్గాలు అంటే ఏం లేదండి, అందరినీ ముంచి పారేస్తున్నారు. సొంతంగా చుట్టూ తిరిగినోని కూడా ముంచేశారు వాళ్ళు. ఈరోజు చాలామంది వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి జాయిన్ అవుతున్నారు ఇప్పుడు రాప్తాడు కానీ ఇక్కడంతా. అంటే దానికి కారణం ఏంటంటే, వాళ్ళని నమ్మిన వాళ్ళందరినీ కూడా నెత్తిన చేయబెట్టే పరిస్థితి ఈరోజు 2 నియోజకవర్గాలు ఏర్పడింది. కాబట్టి ఈరోజు తిరిగి తెలుగుదేశం వైపు రాప్తాడులో చాలా డిఫరెంట్ పరిస్థితి కనబడుతుంది. రాప్తాడులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన చాలామంది మీకు టచ్లోకి వస్తున్నట్టు సమాచారం వస్తుంది. అంటే కొందరు డైరెక్ట్గా వస్తున్నారు, కొందరు ఇండైరెక్ట్గా కూడా మీతో టచ్లోకి వచ్చారు. ఇది వాస్తవమేనా అన్న? ఇప్పుడు బేసిక్గా ఎలా ఉందంటే అన్న, ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి పరిటాల కుటుంబాన్ని యాంటీ రెడ్డిగా చిత్రీకరించి ఒక స్టేజ్ షో వేసేసాడు అన్నమాట, ఒక డ్రామా వేసేసాడు. దానికి పాపం చాలామంది ఈరోజు నిజమేనేమో అనే ఆలోచన చేసే పరిస్థితి. దాన్ని కూడా నిజంగా వాళ్ళు నమ్మి లాస్ట్ ఎలక్షన్లో గట్టిగా అందరూ కూడా మాకు పెద్ద సేవియర్ వీడు వచ్చేసాడు, వీడేదో మమ్మల్ని కాపాడేస్తాడు, వాస్తవంగా అక్కడ ఏమీ లేని చోట ఏదో ఉందని చెప్పి తను చిత్రీకరించడం జరిగింది. కానీ గత 5 ఏళ్ళు వీళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత
కంపారిజన్ మొదలైంది. 25 ఏళ్ళగా పటేల్ కుటుంబం రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా, ఇతను గవర్నమెంట్లోకి వచ్చినాక ఇబ్బందులు వచ్చాయా ఏంటనేది వాళ్ళకి ఆలోచన చేసుకోవడానికి ఒక సమయం అనేది దొరికింది. కంటిన్యూగా గెలుస్తూ వచ్చాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆలోచన సమయం ఉండదు. మా మీద వ్యతిరేకంగా వీళ్ళు పక్కన చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యతిరేక భావాలు అనేవి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆలోచన చేసే పరిస్థితి అనేది వచ్చింది. ఎందుకు ఆ రోజు పరిటాల రాజేంద్ర గారు ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా మా ఫ్యామిలీకి నమ్మకంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు రెడ్డి కమ్యూనిటీ నుంచి. ఈ రోజుకి మా ఇంట్లో కుటుంబ సభ్యుల్లా మెలుగుతున్న వాళ్ళు ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు. కానీ దానికంటే కూడా ఏదో తప్పు జరిగిందని చెప్పి వీళ్ళు చూపించే ఒక దుష్ప్రచారం, విషప్రచారమే దాన్ని సక్సెస్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో అవన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు అందరూ కూడా కలవగలుగుతున్నాం, కలిసి రాగలుగుతున్నారు. అంతా కలిసి ఈరోజు వాళ్ళ పతనానికి అది నాంది పలకడము మొదలైంది. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఈరోజు సపోర్ట్ చేసి ఊరు బాగుండాలని ఆలోచన చేస్తుంది. అయితే అంటే శ్రీరామ్ విషయంలో ఒక చిన్న ఇష్యూ. ఎందుకంటే ధర్మవరానికి మొదటగా ధర్మవరంలో నువ్వు నెక్స్ట్ పోటీ చేయాలి, ఈ 4 సంవత్సరాలు మీరు అక్కడ ఉండాలని పంపించి మిమ్మల్ని అధిష్టానం, అవునా కదా? మరి చివరి మూమెంట్లో ఎందుకు అక్కడ ఈక్వేషన్ మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే 2 సీట్లు ఇస్తే కష్టం, లేదు ఒక సీటు మీద అయితేనే ఇద్దరు అక్కడ కొంత వర్కౌట్ చేసుకోవాలి ఆలోచన ఏమన్నా టీడీపీ చేసిందా? అంటే నాకున్న సోర్స్ శ్రీరామ్ వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అదేం లేదండి, పొత్తులో భాగంగా అక్కడ అవకాశం సత్యకుమార్ గారికి ఇచ్చారు. సో మేము కూడా మంచి నాయకుడు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు చేసినా ప్రాంతాభివృద్ధి కోసమే మేము రాజకీయాలు చేయాలి. సో కాబట్టి అక్కడ ఫస్ట్ ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడు ఉండాలి, చేయగలిగిన సామర్థ్యం ఉన్న నాయకుడు ఉండాలి. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు సత్యకుమార్ గారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి గెలిపించుకోవాలనే ప్రయత్నం. అంటే ఈ ప్రయత్నంలో చంద్రబాబు గారు మీకు ఏమైనా హామీ ఇచ్చారా? మిమ్మల్ని మళ్ళీ పిలిపించి మాట్లాడిన నేపథ్యంలో లేదు ఈ ఈక్వేషన్ వల్ల నేను ధర్మవరం వేయలేకపోతున్నాను, సో నీకు మళ్ళీ లైఫ్ నేనున్నాను, అట్లా ఏమన్నా ఒక బలమైన హామీ ఏమన్నా ఇచ్చారా? మా కేడర్ని కార్యకర్తలు కాపాడుకోగలిగే శక్తిని ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. నేను అడిగింది అదే, అని చెప్పింది కూడా అదే. ఖచ్చితంగా నాకు అది చేసుకోగలిగితే చాలనే దీంట్లోనే ఉన్నాను. ఆ కార్యకర్తలు కానీ గత 5 ఏళ్ళ నుంచి కష్టపడిన వాళ్ళని కానీ అందరినీ మనం ఈరోజు కాపాడుకోగలిగామంటే ఖచ్చితంగా దానికి అది ఎప్పుడు దాని లాభం అనేది ఏదో ఒక రోజు ఉంటుంది. ఇమీడియట్గా ఈ రోజు ఉంటుందా, రేపు ఉంటుందా, 5 ఏళ్ళకి ఉంటుందా, 10 ఏళ్ళకి ఉంటుందా అని చెప్పలేదు. కానీ ఏదో ఒక రోజు ఉంటుంది. ఈరోజు నాకు కనపడుతున్న సింగిల్ కాన్సెప్ట్ ఏంటంటే 5 ఏళ్ళు కష్టపడ్డా, పోరాటాలు చేశారు, సరే గుడ్ ఆర్ బ్యాడ్ ఈరోజు మనకు సీట్ మారింది, ఇంకోటి జరిగింది. కానీ వాళ్ళని కాపాడుకోగలిగిన ఆ శక్తి ఇవ్వగలిగితే చాలా అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే కోవడం జరిగింది. నాకు వేరే ఏమొద్దు, కేడర్ని కాపాడుకునే అవకాశం ఇవ్వండి. ఆయన కూడా ఖచ్చితంగా దానికి సపోర్టివ్గా ఉంటానని చెప్పి. కానీ కేడర్ ఎలా కాపాడుతారు? రేపు అక్కడ వేరే పార్టీకి సంబంధించిన, అంటే మీ కూటమి అభ్యర్థి అయినా పార్టీ వేరవుతాడు, అభ్యర్థి వేరవుతాడు, అక్కడ గెలిచిన తర్వాత ఆ అవకాశం మీరు వచ్చి పెత్తనం చేస్తానంటే సత్యకుమార్ ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా? పెత్తనం ఏం లేదండి దీంట్లో పెత్తనం చేసేది ఏముంది? నేను వెళ్ళి ఎమ్మెల్యే సీట్లో కూర్చోవడమో లేదా చైర్మన్ సీట్లో కూర్చోవడమో ఏమి ఉండదు. కానీ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలను తీర్చే ఇది ఉండాలి. నాకు తెలిసి ఆ ఫ్రీడమ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈవెన్ బీజేపీకి కూడా మొత్తం తెలుగుదేశం బీజేపీ అంతా కలిసి ఈరోజు పనిచేస్తున్నప్పుడు, ఆయనకు కూడా ఓట్లు వేస్తున్నప్పుడు, ఓట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా కష్టపడిన వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. సో నా మీద ఉంటుందా ఉండదని పక్కన పెట్టేసేది, పనిచేసిన వాళ్ళ మీద ఆ సాఫ్ట్ కార్నర్ అనేది ఖచ్చితంగా ఏ నాయకుడికైనా ఉంటుంది, ఉండాలి. వాళ్ళ గురించి ఆలోచన ఉండాలి, వాళ్ళని తగ్గకూడదనే ఆలోచన కూడా ఖచ్చితంగా ఏ నాయకుడికైనా సరే అది చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఉండాల్సిందే అన్నమాట. అంటే శ్రీరాము తల్లి పోటీ చేస్తున్న రాప్తాడు మీద ఫోకస్ కంటే కూడా ధర్మవరం మీదనే ఫోకస్ ఎక్కువ పెడుతున్నాడు. అంటే ధర్మవరంలో తన మార్కు చూపించుకోవాలని శ్రీరామ్ గట్టిగా అనుకుంటున్నాడు. అది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడా? అది ఖచ్చితంగా అండి, అది ప్రెస్టేజ్ ఇష్యూనే. ఇప్పుడు ధర్మవరంలో ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు కొత్తగా క్యాండిడేట్ కొత్తగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళే మేజర్గా లీడర్స్ కానీ ఇంకోరు కానీ ఉంటారు కాబట్టి వాళ్ళని పూర్తిగా ఎక్కడైనా చిన్న చిన్న సమన్వయ లోపాలు లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు కాన్సన్ట్రేషన్ అనేది అటు పెట్టడం జరుగుతుంది. రాప్తాలు నేను కొత్తగా చేయడం ఏం లేదు, 25 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు అక్కడ అందరూ పరిచయాలు, ఏ ఊర్లో ఏ నాయకుడు ఉన్నాడు ఏంటనేది మాకు కూడా ఐడియా ఉంది. ధర్మవరంలో ఏంటంటే ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉండేంతవరకు, అడ్వైజ్ చేసేంతవరకు ఖచ్చితంగా అది ఉండాల్సిందే.
కానీ కీలక సమయం రాబోయే ఈ వారం రోజులు చాలా కీలక సమయం. తల్లికి తోడుగా నిలబడాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు డ్రాప్తాడు ధర్మవరం అనేది ఖచ్చితంగా రెండు బాధ్యతలే, రెండు కళ్ళు లాంటి. ఏ కన్ను కావాలంటే మనం ఏది ఇంకో దాన్ని చూపించలేము. సో రెండు దానిలో గట్టిగా పని చేయాల్సిందే. ముఖ్యంగా ఇది ఈసారి ఇది నాకు చెప్పినట్టు తెలుగుదేశం జెండా ఎగరేయడం అనేది అది అసలు మెయిన్ ఎజెండా అవసరము, అది మెయిన్ ఎజెండా లాగా పెట్టుకొని పని చేసుకోవాల్సిందే. ధర్మవరం విషయంలో మీరు చాలా సీరియస్ అయిన అలిగేషన్స్ మీ ప్రత్యర్థి మీద చెప్తున్నారు, ప్రస్తుత ఎమ్మెల్యే మీద. మీరు మా ధర్మవరాన్ని అధర్మవరం చేశారని చెప్తున్నారు, భూములు దోచుకున్నారు అంటున్నారు, లేకపోతే రియల్ ఎస్టేట్లో డబ్బులు వసూలు చేశారంటున్నారు, ల్యాండ్స్ కబ్జా చేశారంటున్నారు, పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు. కానీ ఆయన మీ మాటలకి ఒకటే, మీరు ఏదైనా నేను తప్పు చేస్తుంటే ఒక్కటి మీ దగ్గర నుంచి రుజువు చూపించమంటే ఎందుకు చూపించలేక పారిపోతున్నారు అని అడుగుతున్నారు. గతంలో నారా లోకేష్ గారు పాదయాత్ర జరుగుతున్నప్పుడు డ్రోన్స్ పెట్టారు. డ్రోన్స్ పెట్టి ఈయన ఎంత కబ్జా చేశాడనేది బేసిక్గా చెప్తుంటే అందరూ విన్నారు, కానీ ఆ డ్రోన్ పెట్టి చూసేంత వరకు ప్రజలెవరికి తెలియలేదు పరిస్థితి. సో ఒకసారి దాని మీద చెప్పంగానే ఆ రోజు గూగుల్ మ్యాప్స్లో అంటే ఎట్లుందంటే చాలా చీప్గా ఉంటుంది. ఎట్లా అంటారంటే 20 ఎకరాలు ఉందా, 40 చిల్లర ఉంది అక్కడ భూమి. దాన్ని 20 ఎకరాలకి గూగుల్ మ్యాప్స్లో మార్క్ చేసి మాకు చూపెడతాడు ఆయన. అంటే 20 ఎకరాలకే మార్క్ చేస్తాడు. ఏం చేస్తాడు, అటు సైడ్ ఇటు సైడ్ భూమిలో వేసి మధ్యలో అంతా మార్క్ చేసి ఇది నాది కాదు, ఇది నాది కాదంట. నాది కాదు అన్నప్పుడు ఏం చెరువు ఆక్యుపై చేశాను అంటే చెరువులోకి ఉండే భూమి అక్కడ ఉన్నది 30 ఎకరాలు, 20-30 ఎకరాలు చూపెడుతుంది. దాన్ని మళ్ళీ అక్కడ ఓవరాల్గా గూగుల్ మ్యాప్స్లో నువ్వే మార్క్ చేసి చూపించింది, టెరిటరీలో మేము మార్క్ చేసి సరిగ్గా 40 ఎకరాల పైన చూపిస్తాం. అది కాకోకుండా అసలు నాకు ఇవి సంబంధమే లేదు భూములు. దానిలంతా బయటికి తీస్తే అతను అనుచరుల మీద, వాళ్ళ మరదల పేరు మీద, పితరాజితం మరదల పేరు మీద, ఆ అమ్మాయిది ఎక్కడో కడప జిల్లానే, ఆ అమ్మాయి తీసుకొచ్చి పితరాజితం ధర్మవరంలో ఎట్టుందో నాకు అర్థం, వాళ్ళ నాన్న ఎప్పుడు వచ్చి ఇక్కడ కొన్నారు. సో ఈ రకంగా ఇప్పుడు నువ్వు తప్పు చేసి పక్కన వాళ్ళ మీద వేసేస్తే సమాధానం వాళ్ళు చెప్పుకుంటారు, మనకేముందిలే మంది ఏం లేదు కదా అనే మూడ్లో ఆయన కూడా ఏముందంటే ఒక కాన్ఫిడెన్స్, ఏదో సోషల్ మీడియాలో నేను మాట్లాడేస్తే నాతో రాంగ్ కూడా రైట్ అయిపోతుంది, నాకు ఎక్కువ మంది చూస్తున్నారు ఇది అని చెప్పి అనుకున్నాను. కానీ అతను చేసిన తప్పును కూడా అంతేమంది చూస్తున్నారు, నీ మంచిని ఎంతమంది చూస్తారు, నీ తప్పును అంతేమంది చూస్తారు. సో ఆ రకంగా బయటకు వెళ్తుంది. ఈరోజు సాక్ష్యాధారాలు అడుగుతున్నారు కదా, 15 రోజులు కదా, మీ లేట్ కూడా ఖచ్చితంగా ఇస్తున్నారు. సాక్ష్యాధారాలు బయటకు వస్తాయి, ఎంక్వైరీలు జరుగుతాయి. ఏ రకంగా ఒక బిజినెస్ లేని వ్యక్తి, ఒక కంపెనీ లేని వ్యక్తి, కానీ ఒక పని అంటూ లేని వ్యక్తి ఇంత ఆస్తుల్ని 5 ఏళ్లలో ఎటా సంపాదించాడు. కానీ ఇదే క్వశ్చన్ అడిగితే నా ఆస్తులు అప్పుడు నేను ఏం చూపించానో అవే ఉన్నాయని చెప్తున్నారు. రెండవది, నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, ఈడీ అంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇవన్నీ నన్ను బెదిరించాలని ప్రయత్నం చేస్తారు, వీటికి నేను భయపడతాను, నా దగ్గర ఏముందని పిక్కునేదానికి ఏమీ లేదు అనేది ఆయన చెప్తున్నారు. అసలు నిజంగా అదే జరుగుతుంది. ఏమన్నా భయపడకుండా మాట్లాడే పని ఉంది దాని గురించి. చాలామంది చాలా మాట్లాడుతుంటారు, నేను ఏది పట్టించుకోకూడదు అని. నేను భయపడలేదు అని నువ్వు చెప్పుకోవాల్సిన పని ఏముంది, నువ్వు భయపడట్లేదు కదా, ఊరికే ఉండు. భయపడుతున్నావు, భయపడు లోపలికి, అంతేగాని నువ్వు భయపడట్లేదు అంటే మనకి చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పుకుంటున్నావు అంటే అక్కడ ఏదో లోపల ఉందన్నట్టు, ఏదో ఉంది, దాన్ని ప్రజలు నమ్ముతున్నారు, నువ్వు భయపడుతున్నావు కాబట్టి నేను భయపడట్లేదు అని చెప్పి నీ చుట్టూ ఉన్న క్యాడర్ని ఏదో ధైర్యం చెప్పుకొని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలక్షన్లోకి తీసుకెళ్ళాలనే ప్రయత్నం అనేది చేస్తున్నావు. ఎందుకంటే ఆ ధైర్యం ఎవరికి చెప్తున్నారంటే భయపడట్లేదని మాకు ఛాలెంజ్ చేయట్లే, లేకుంటే ఆయన చెప్పుకోవట్లేదు, చుట్టూ ఉన్న క్యాడర్కి చెప్తున్నారు. నేను భయపడట్లే, నాకేం కాలేదంటే వాళ్ళు ఇంకా ధైర్యంగా నిలబడతారు. లేదంటే మా వాడు ఎప్పుడు లోపలికి వెళ్తాడు, ఎందుకంటే వాళ్ళకుందా కాన్ఫిడెన్స్, వీడు ఖచ్చితంగా లోపలికి వెళ్తాడని. ఖచ్చితంగా ఏదైనా ఈడీనో ఇంకోటో పెడితే సిట్లో వేస్తే ఖచ్చితంగా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనేది సొంత క్యాడర్లో ఆ డౌట్. శ్రీరామ్ బలంగా కోరుకుంటుంది ఖచ్చితంగా కేతిరెడ్డిని జైల్లోకి పంపించాలనేది ఒక జేమ్ లాగా ఉంది రేపు పవర్లో వచ్చిన తర్వాత. కానే కాదు అసలు, అది కానే కాదు. ఈ శ్రీరామ్ బలమైన ధ్యేయం ఏంటంటే ధర్మవరం అభివృద్ధి అవ్వడం. అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచి జరగదు. ధర్మవరంలో జరుగుతున్న రౌడీజం ఇంతకాలం నుంచి దాన్ని పూర్తిగా నిర్మూలించారు. కేతిరెడ్డిని లోపలేసినంత మాత్రం ఇవన్నీ జరుగుతాయి అనుకుంటే దానికి రెడీ, కానీ అది అట్లా అభివృద్ధి జరగడం ఇవన్నీ అనేది కాదు. సో ఇప్పుడు మా క్లియర్ ఎజెండా ఏముంటుందంటే రేపొద్దున గెలిచిన తర్వాత ఇది ఒక పార్ట్ అవుతుంది అంతే, మిగతాదంతా కానీ డెవలప్మెంటు ఏ నాయకుడైనా పనిచేసిన తర్వాత నా గురించి ఒక 10 కాలాలు చెప్పుకోవాలని ఆలోచన. మేము చేసిన కృషికి కనీసం లాస్ట్ 5 ఏళ్ళ నుంచి పడిన ఇబ్బందులకి రేపొద్దున దానికి ఏదో రకమైన బెనిఫిట్ అనేది ప్రజలు పొందాలి అని
ఎవరికొరకు ఉపయోగం ఉండాలి చేసిన పోరాటం. సో ధర్మవరం కంటే కూడా పరిటాల ఫ్యామిలీ రాప్తాడులో మొన్న అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కువ ఇబ్బందులు పెట్టారు. కేసులు కావచ్చు, దాడులు కావచ్చు, మీ వర్గం మీద దాడులు కావచ్చు. అంటే గతంలో పరిటాల కుటుంబం తన కుటుంబ సభ్యులతో ఒక 5-6 మందిని చుట్టూ పెట్టుకొని కొంత వ్యవహారం జరపడం వల్ల కొంత ఇబ్బంది జరిగినది ఎంతవరకు వాస్తవమో, అదే వాస్తవం ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న రాప్తాడు బ్రదర్స్ మధ్య జరుగుతున్నది కూడా. అంటే ప్రజలు ఒక రకమైన ఆలోచనలో ఉన్నారు. అంటే చుట్టూ కోటరీ ఉంటేది వర్కౌట్ కాదు, ప్రజల మధ్య నాయకులు వెళ్ళి తీరాల్సిందే అనేది నమ్ముతారా అయితే? ఇది ఇప్పుడు మీరు చెప్పిన సీరియస్ ఎలిగేషన్ అది. చుట్టూ నాయకులు చుట్టూ ఉన్న కోటరీ అని చెప్తున్నారు. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. నా మీద 23 కేసులు ఉన్నాయి. Yes. మా అమ్మ మీద కొత్తగా మా అమ్మ మీద కేసులు పెట్టాను. తెలిసినంత వరకు ఇప్పుడు లేదు, గతంలో నాయకుల్ని చూసాము, రాజశేఖర రెడ్డి గారి కాలం చూసాము, ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు సునీత మీద కూడా కేసులు కట్టేసే పరిస్థితికి వచ్చేసింది. అంటే గవర్నమెంట్ ఎక్కడ దిగుదారుతో అర్థం చేసుకోవాలి. కానీ ఈ కేసులు ఏవే కానీ మేము ఫైనాన్షియల్ క్రైమ్స్, నా చుట్టుపక్కల లేకుంటే నేను అక్కడ కబ్జాలు దించుకోవాలి. సో మా ఇద్దరిని పక్కన పెట్టి చుట్టూ కోటరీ గురించే మాట్లాడాలి. నిజంగా నీకు ఆ సత్తా ఉంటే ఇప్పుడు కేసులు కట్టి లోపలేయాలి కదా, తప్పులు చేసుకుంటే. అంతే. ఇదే కోటరీనే మీరు చెప్పినట్టుగా కోట్లకు పడగలెత్తుంటే తప్పులు దొరికేటివి తీసుకొని పోయి లోపల వేయాల్సిందే. ఒక కేసు 100%. కట్టాల్సింది. మళ్ళీ 5 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? ఒకటి కట్టలేకపోయారు. ఈరోజు రేపు పొద్దున్న నేను 100 దిగలుగుతాను. ఆప్తాలు కేసు కాదు, 100 కేసులు దిగలుగుతాను. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు 100 దిగలుగుతా. ఎన్ఆర్జీఎస్లో ఫ్రాడ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం మనకి భూ కబ్జాలు కావచ్చు, బెదిరించుట, వసూళ్ళు కావచ్చు, ఈ రకంగా ప్రతి ఒక్క దాంట్లో 100 సమస్యలు బయటికి దిగలుగుతారు. ఈరోజు గత 5 ఏళ్ళు సమయం ఇచ్చావు. నువ్వు నాకంటే విపరీతమైన ప్రచారం ఎక్కువ చేశావు. మరి ఎందుకు తీయలేకపోయావు? ఈరోజు ఇక్కడ పక్కనే ముత్యాలమ్మ గుడి ఉంది. చిన్న ఉదాహరణ తీసుకో. ముత్యాలమ్మ గుడి ఒకప్పటి నుంచి అంటే మా ఏరియా అంతా ఒకప్పుడు నక్సలైట్ పార్టీ బాగా స్ట్రాంగ్గా ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీ, ఉమ్మడి పార్టీ, దాని తర్వాత గణపతి వర్గం, ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండేది మావోయిస్ట్ పార్టీ. ఆ టైంలో ఇక్కడ డబ్బులు మిస్యూజ్ అవుతున్నాయని చెప్పి ఒక కమిటీని తయారు చేయడం ముత్యాలమ్మ. దాంట్లో డబ్బులు ప్రతిసారి వస్తుంటే దాన్ని ఏదైనా ఉన్నా కానీ నీట్గా ఈ చుట్టుపక్కల 3-4 ఊర్ల నుంచి కమిటీలు పెట్టుకొని ఆ కమిటీల ద్వారా ఆ డబ్బులు ఖర్చు పెడుతూ మండలంలో చాలా చోట్ల సేవా కార్యక్రమాలు ముత్యాలమ్మ ట్రస్ట్ ద్వారా జరిగేవి. దాన్ని ఏం తీసుకొచ్చారంటే వీళ్ళు విపరీతంగా దాంట్లోంచి డబ్బులు తినేస్తున్నారు, వాళ్ళకి మెయిన్ సోర్స్ వీళ్ళకు ముత్యాలమ్మ గుడి అంటూ మా మీద ఒక ఆరోపణలు అనేవి తీసుకురావడం జరిగింది. ఈరోజు దాన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు ఒకప్పుడు వేలంపాట పాడితే కోట్లలో వచ్చే డబ్బులు ఈరోజు వచ్చేసరికి లక్షల్లోకి అయిపోయాయి. ఈరోజు హుండీలో పడే డబ్బులు కనపడట్లేదు. మరి ఏమవుతున్నాయి ఇవన్నీ? అంటే నీ పరిస్థితి నేను చెప్తున్నాను. ఈరోజు ఏ రకంగా ఉన్నది? ముత్యాలమ్మ సొమ్ము మంచిది కాదు. అక్కడ చిన్నోడికి కూడా ఎవడో ఇదయ్యే పరిస్థితి ఏమి ఉండదు. ఆ రోజు జరగవచ్చు కానీ అదేం నిలబడేది కాదు. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఆ రోజు అలిగేషన్స్ ఈ రకంగా ఉంది. నిజంగా అవే అలిగేషన్స్ ఉంటే ఇప్పుడు కరెక్ట్ చేయాలి కదా. మళ్ళీ ఆ రోజు మేమున్నప్పుడు ఎక్కువ ఎందుకు కలెక్ట్ అవుతుంది, మరి ఈరోజు తక్కువ ఎందుకు కలెక్ట్ అవుతుంది? జనాలు ఏమైనా తగ్గారా? జనాలు డబ్బులు ఇచ్చేది ఏమైనా మారిందా? లేకుంటే అక్కడ ఉన్న వస్తువులు ఆ రోజు ఉన్నప్పుడు ఎంత నీట్గా ఉండేవి, ఈరోజు ఎందుకు వస్తువులు ఇచ్చేయలేకపోతుంది? అంటే అలిగేషన్ అనేది ఎంత వరస్ట్గా, అంటే రాజకీయాలు ఇంత గలీజ్గా ఉంటాయనేది ఈ 5 ఏళ్ళ నుంచి మాకు వస్తుంది. అంతకుముందు నుంచి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే పోటీగా చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి, అతను నోరు తెరవడం మొదలుపెట్టినప్పటి నుంచి రాజకీయాలు ఇంత గలీజ్గా చేయొచ్చా అనే పరిస్థితి రాప్తాలో ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చేసారు. సో ఇట్లాంటి ఎలిగేషన్స్తో ఈరోజు బయటకు వచ్చాం. చేతనైన నుండి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది, కేసులు పెట్టాల్సింది, అన్ని ప్రూవ్ చేయాల్సింది. ఇప్పుడు ఈరోజు నేను 100 తీస్తాం ఇట్లాంటివి. అదే చెప్తున్నాను మీకు, 100 తీస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.